బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఇటు తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్లని లెక్కించబోతున్నారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 136 కౌంటింగ్ కేంద్రాలు. 11 గంటలకల్లా ట్రెండ్స్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముందుగా ఇటు పోస్టల్ బ్యాలెట్ల ఓట్లని లెక్కించబోతున్నారు. దాని తర్వాత ఇటు సాధారణ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు జరగబోతుంది. ఇటు మొత్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు, అలాగే 2996 వార్డులని, అలాగే ఇటు కార్పొరేషన్లు మనం చూస్తే 414 వార్డులు, మున్సిపాలిటీల్లో 2582. బరిలో మొత్తంగా ఇటు 12944 మంది అభ్యర్థులు దిగారు. మొత్తంగా 73% పోలింగ్ నమోదు కాగా మున్సిపాలిటీలలో అత్యధికంగా 75.88% ఓటింగ్ నమోదైంది. ఇటు కార్పొరేషన్లో కూడా 66.05% ఓటింగ్. అలాగే అత్యధికంగా ఇటు చౌటుప్పల్ మున్సిపాలిటీ 91.91% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా నందికొండ మున్సిపాలిటీ 59.68% పోలింగ్ నమోదైంది. ఇటు కార్పొరేషన్లో మొత్తంగా ఇటు నల్గొండలో అత్యధికంగా 77.36% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా ఇటు నిజామాబాద్ కార్పొరేషన్లో 59.12 పోలింగ్ నమోదైంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూస్తే ఇటు 7 కార్పొరేషన్లలో మరి ఎలాంటి రిజల్ట్స్ రాబోతున్నాయి, ఇటు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతున్నాయి అన్న దానిపై కొంత క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మొదటగా ఇటు నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి గంగారెడ్డి అందుబాటులో ఉన్నారు. గంగారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గంగారెడ్డి, చెప్పండి, మొత్తంగా ఎలాంటి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పుకొస్తున్నాయి? ఇటు నిజామాబాద్లో ఎలాంటి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒక రకంగా మనం చూస్తే నిజామాబాద్ కార్పొరేషన్లో అత్యల్పంగా 59.12 పోలింగ్ నమోదైంది. కళ్యాణ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ సంబంధించి ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితులు. 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు మొదలు కావాలి. దీనికి అందరికి సంబంధించి చూడొచ్చు, మన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానం వద్ద ఉన్న కౌంటింగ్ కేంద్రం వద్ద చూడొచ్చు. ప్రధానంగా కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లను దానికి సంబంధించి అందరినీ పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 238 వార్డులు ఉన్నాయి. దానికి సంబంధించి అయితే 1161 మంది అభ్యర్థులు ఉన్నారు. బ్యాలెట్ బాక్స్ లకు సంబంధించి 1078 బ్యాలెట్ బాక్స్. నిజామాబాద్ కార్పొరేషన్ లో నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ శాతం ఓవరాల్ గా చూసుకుంటే 61.90% నమోదు. ఓన్లీ కార్పొరేషన్ లో చూసుకుంటే 59.12% పోలింగ్ శాతం నమోదు. ఆర్మూర్ మున్సిపాలిటీలో 68%, బోధన్ మున్సిపాలిటీలో 68.64%, భీమగల్ మున్సిపాలిటీలో 69.78% పోలింగ్ నమోదైంది. ఇంకో వైపు చూసుకుంటే కామారెడ్డి జిల్లాలో 4 మున్సిపాలిటీ ఉన్నాయి. ఓవరాల్ గా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 69.48% పోలింగ్ నమోదు. కేవలం కామారెడ్డి మున్సిపాలిటీ వరకు చూసుకుంటే 65.94, అదేవిధంగా ఎల్లారెడ్డిలో 79.77, అదేవిధంగా బాన్స్వాడలో 73.76, బిచ్కుందలో 78.49 పోలింగ్ శాతంగా నమోదు. ఒక్కో రౌండ్ కు 1000 ఓట్లు లెక్క పెడతారు. నిజామాబాద్ మున్సిపాలిటీలో అయితే చూసుకుంటే ప్రధానంగా 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లకు 60 టేబుల్లను ఏర్పాటు చేశారు. 1000 ఓట్లను చూసి 25 ఓట్లుగా బెండలు కడతారు. దానికి సంబంధించి 1000 ఓట్లకు 40 బెండలను కట్టిన తర్వాత దీని అంతా కూడా లెక్కించే అవకాశం లేదు. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ సంబంధించి 6,44,990 మంది ఓటర్లు ఉండగా అందులో ప్రధానంగా 4,10,900 ఓట్లు మాత్రమే పోలైన పరిస్థితి. దీనికి అంతకు సంబంధించి చూడొచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కొంచెం ప్రధానంగా చూసుకుంటే నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు ఏదైతే ఆర్మూర్, బోధన్, భీమగల్ మున్సిపాలిటీలకు సంబంధించి పోలైన ఏదైతే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి చూసుకుంటే 2312 పోస్టల్ బ్యాలెట్లు పడిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా దీనికి అంతటికి సంబంధించి ఏదైతే పోలింగ్ లోపలికి కౌంటింగ్ సంబంధించి కౌంటింగ్ ఏజెంట్లకు కానీ దానికి సంబంధించి కౌంటింగ్ సంబంధించిన అధికారులను ఐడి కార్డు చెక్ చేస్తూ లోపలికి పంపిస్తున్న పరిస్థితి. ఎవరైనా సరే కౌంటింగ్ ఏజెంట్లకు ఎలాంటి సెల్ ఫోన్లు అనుమతి, కౌంటింగ్ సిబ్బంది సెల్ ఫోన్లు అనుమతి లేదని చెప్పి పూర్తి స్థాయిలో ఎన్నికల నియమ నిబంధనలు దీనికి అంతకు సంబంధించి గేట్ వాళ్ళు కూడా పూర్తిగా దీనికి అంతకు సంబంధించి
ఆ, అధికారులను కూడా తనిఖీలు చేసి లోపలికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. మొత్తంగా చూసుకోవచ్చు ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏదైతే ఆర్మూర్ లో 36 వార్డులు 36 వార్డులకు గాను ప్రధానంగా 36 టేబుల్ ఏర్పాటు చేశారు. అదే భీమగల్లో 12 టేబుల్ ఏర్పాటు చేశారు. ఎక్కడైనా సరే ఎన్ని వార్డులు ఉంటే అన్ని టేబుల్ ఏర్పాటు చేశారు. దానికి అందరికి సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కౌంటింగ్ సజావుగా సాగే దిశగా ఎన్నికల అధికారులు అయితే పూర్తిగా సిద్ధం చేశారు. 60 డివిజన్లకు గాను 60 టేబుల్ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ కు సంబంధించి చూసుకుంటే ప్రధానంగా దీనికి అంతటికి సంబంధించి 1000 ఓట్లకు ఒకసారి ఒక రౌండ్ పూర్తవుతుంది. దీనికి అంతటికి సంబంధించి 1000 ఓట్లకు ఒక రౌండ్ పూర్తవుతుందని చెప్తున్నాం. 25 ఓట్లతో ఒక బెండల్ను కడతారు. 1000 ఓట్లకు 40 బెండల్ను కట్టి పూర్తిగా అన్ని కూడా లెక్కిస్తారు. పూర్తిగా 4 రౌండ్లలో కౌంటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. కళ్యాణ్, గంగారెడ్డి, అంటే 8 గంటలకి ఇటు పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించి ఓట్ల లెక్కింపు జరిగిన తర్వాత 11 గంటల వరకు మొత్తంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? నిజామాబాద్లో ఉన్న ఓట్ బ్యాంక్ని దృష్టిలో పెట్టుకుంటే ఎన్ని గంటలకి మనకు ఫైనల్గా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ముందుగా అయితే పోస్టల్ ఓట్లని లెక్కిస్తారు. 8 గంటలకు ముందుగా పోస్టల్ ఓట్లు లెక్కించిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. పోస్టల్ ఓట్లు మొత్తం కౌంటింగ్ ప్రక్రియ మొత్తంగా ఇచ్చిన తర్వాతనే ఎక్కడైనా పోస్టల్ ఓట్లు అవసరం ఉంటే దాన్ని అందులో కలుపుతామని చెప్పి ఎన్నికల అధికారులు చెప్పారు. పూర్తి స్థాయిలో ఎన్నికల కౌంటింగ్ సంబంధించి చూసుకుంటే పూర్తి స్థాయిలో 4 రౌండ్లు పూర్తయ్యేసరికి సుమారు 11-12 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కదా. రైట్ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు నిజామాబాద్లో ఇటు మధ్యాహ్నం